అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. పెళ్ళి అవ్వకుండానే వెళ్ళిపోతే ఎలా చెప్పు? మీకేం కావాలో చెప్పండి మోసీ, నేను అరేంజ్ చేస్తాను. ప్లీజ్ మోసీ, ప్లీజ్ దయచేసి వెళ్ళొద్దు. బస్, నువ్వు నాకిచ్చిన మర్యాద చాలు. పూరా లోగోంకో సామ్నే నీ భార్య నన్ను ఎదిరించి మాట్లాడుతూ ఉంటే డ్రామా చూసినట్టు చూసావే తప్ప తనని ఒక్క మాట కూడా నువ్వు అనలేదు. నువ్వు పూర్తిగా మారిపోయావు. తల్లిలాంటి మనిషిని ఇన్సల్ట్ చేస్తున్నా సైలెంట్ గా ఉన్న నీలాంటి వాడి ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. దయచేసి మేరే రాస్తేమే మత్తావో. సారీ మోసీ. నీ సారీలు నాకేమీ అక్కర్లేదు. ఏదో కొడుకు లాంటి వాడివి కదా అని పెద్దరికంగా ఉండి నీ తల మీద 4 అక్షింతలు వేసి ఆశీర్వాదం దేనేకో మే ఇద్దరాయా. ఇక్కడ వాళ్ళిష్టానికి వండినవి నా మొహాన కొట్టి తిను అంటున్నారు. నీ భార్య దగ్గరుండి నాకు మర్యాదలు చేయాల్సింది పోయి ఆ బచ్చీతో నాకు టిఫిన్ వడ్డించేలా చేసి నా చెయ్యి కాలే వరకు తెచ్చింది. నేనంటే అంత చులకనా? అంత నిర్లక్ష్యమేమిట్రా నీ భార్యకి? ఇలాంటి మర్యాదలు తెలియని మనుషులున్న ఇంటికి నన్నెందుకు పిలిచావు? ఇంకొక క్షణం ఇక్కడ ఉండలేను. మే జారం. మోసి 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 అపార్థం చేసుకోకు. నేను నీ కళ్యాణ్ని. జరిగిన తప్పులన్నింటికీ నేను సారీ చెప్తున్నాను. కావాలంటే నీ కోపం చల్లారే వరకు నన్ను కొట్టు తిట్టు, అంతేకాని వెళ్ళిపోతానని మాత్రం అనుకు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? దయచేసి పెళ్ళయ్యే వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు మోసి, ప్లీజ్. నా బాధేంటో నీకు తెలుసా? నా అల్లుడు ఒక రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏమి సుఖపడతావు అని. జబ్బు ఉన్న దానితో కాపురం చేస్తే ఆప్కి పూరా జిందగీ తనకి సేవలు చెయ్యడానికే సరిపోతుంది. ఓ నహీ సోచా తుమ్నే. ఇప్పటికే నీకు సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడు నీ భార్యకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టకపోతే నీ వంశం నీతోనే ఖతం హో జాతి. అది యాదొస్తే నాకు చాలా భయం వేస్తుంది బేటా. ఈ ఘోరాల్ని చూస్తూ ఉండటం నా వల్ల కాదు బేటా. ముझे जाने दो. మోసి 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 మీ బాధ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎప్పట్లాగే మీ మాటని గౌరవిస్తాను మోసి. ఆ గౌరవంతోనే మీకు మాటిస్తున్నాను. ఇక నుంచి మీ మాటకి ఎదురు చెప్పను. మీకు ఏది తప్పనిపిస్తే అది ఎలా సరిదిద్దుకోవాలో చెప్పండి. నా పెళ్ళే తప్పనిపిస్తే ఆ క్షణమే పెళ్ళి ఆపండి. నేను అడ్డు చెప్పను. దేవిక, మా అత్తయ్య రెచ్చిపోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చాను. ఇక మన పెళ్లి ఆగకుండా దేవుడే కాపాడాలి. మాసి, ఇక మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి పెళ్లి పనులు చూస్తాను.
ఆపేదాకా నాకు పర్మిషన్ ఇచ్చాడు అంటే పర్లేదు. నా మీద ఇంకా భయం భక్తి ఉన్నాయన్నమాట. ఆ పవర్స్ ని ఫుల్గా వాడుకొని ఈ పెళ్లి నాకు నచ్చినట్టుగా జరిగేలా చేస్తా. ఈ దేశ్ముఖ్ పవర్ ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యాలి. దేశముఖి గారు, ఇందాక జరిగిందేమీ మీ మనసులో పెట్టుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి మీ చేతి గాయానికి మందు వేయించుకోండి. అవసరం లేదు. ఈ గాయం ఇలాగే ఉండనివ్వండి. ఈ పెళ్లి గుర్తుగా మీరు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. అలా నిష్ఠూరంగా మాట్లాడకండమ్మా. కళ్యాణి పెళ్లి వద్దంటున్నా కూడా దేవికి తన భర్తకి ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని ఈ పెళ్లి చేసుకుంటుంది. కళ్యాణ్ అంటే దేవికకి ప్రాణమమ్మా. దయచేసి ఎలాంటి పట్టింపులకి వెళ్లకుండా ఈ పెళ్లి జరిగేలా చూడండి. మా పద్ధతులు మీ పద్ధతులు అలగలఘై అని తెలిసినా నా బిడ్డ పెళ్లి కళ్ళారా చూడాలి అనే ఆశతో ఎలాంటి అహంకారానికి వెళ్లకుండా కళ్యాణ్ని ఆశీర్వదించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మే ఇద్దర్ ఆయా. కానీ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి జబ్బులున్నాయి అని తెలిస్తే వాణ్ణి పెంచి పెద్ద చేసిన మేనత్తగా తల్లిగా బాధ భయం ఉండవా? పోనీలే బిడ్డ ఆశపడ్డాడు కదా అని సర్దుకుపోదామని అనుకున్నాం. మీ అమ్మాయి నాతో మాట్లాడిన తీరు ఎంత పొగరుగా ఉందో ఆప్నే దేఖ్తా. కళ్యాణ్ తన దగ్గరే ఉంటున్నాడు. ఇక తను ఎవర్నీ లెక్క చేయాల్సిన పని లేదు. తను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే అహంకారమే కదా. పెళ్ళై అత్తవారింటికి వచ్చిన ఏ ఆడపిల్లకైనా సరే అణుకువా ఉండాలి, కానీ లెక్కలేనితనం ఉండకూడదు. ఇందాక నీ కూతురు ప్రవర్తించిన తీరుకి నేను బ్యాగ్ సర్దుకుని ఊరెళ్ళిపోతుంటే కళ్యాణ్ వెళ్ళొద్దు అని బ్రతిమిలాడాడు. నేను తలుచుకుంటే ఇప్పుడే పెళ్లి ఆపగలను. అయ్యయ్యో, అంత పని చేయొద్దమ్మా. అసలే తన కాపురం ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది. జాతకాలని చెప్పి ఇలాంటి సమయంలో పెళ్లి ఆపేస్తే దేవిక తట్టుకోలేదమ్మా. నా కూతుర్ని క్షమించి ఈ పెళ్లి జరిగేలా చూడండమ్మా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా ఆగు! ఇకని పిచ్చి పట్టిందా అమ్మమ్మా? మనమేం తప్పు చేశామని ఆవిడ కాళ్ళు పట్టుకుంటున్నావు? ఇందాక దేవిక అన్న మాటలకి దేశముఖి గారు బాధపడ్డారని తెలిసింది. అయితే కాళ్ళు పట్టేసుకుంటావా? పిన్ని ఉన్న మాటే అంది, తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నువ్వు అనవసరంగా నీ స్థాయి తగ్గించుకునే పనులు చేయకు. చూడండి ఆంటీ, మా దేవిక పిన్ని ఎలాంటి సిచ్యుయేషన్లో ఇక్కడికి వచ్చారో మీకు తెలీదు. బాబాయి మారిన మనిషిగా ఇక్కడికి రావడంతో వాళ్ళిద్దరూ సంతోషంగా మళ్ళీ దగ్గరయ్యారు. ఇప్పుడు బాబాయ్కి ఏదో దోషం ఉందని శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. అతన్ని పెంచి పెద్ద చేసిన మీకు మేమందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆ రెస్పెక్ట్ మీరు నిలబెట్టుకోవాలి. ఈ పొగరే తగ్గించుకుంటే అచ్చా రహేగా. నాకు నువ్వు నీతులు చెప్పడం కాదు, పెద్దల్ని ఎలా గౌరవించాలో ముందు మీరు తెలుసుకోండి. మీరాగండి దేశముఖి గారు. ఏ కీర్తి, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో. అది కాదమ్మమ్మా,
ఆవిడ బిహేవియర్ మనల్ని హర్ట్ చేస్తుందని గుర్తు చేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బహుత్ అచ్చా హై శాంతమ్మజీ. నువ్వేమో తప్పయింది అని కాళ్ళు పట్టుకోబోతావు, నీ మనవరాలు ఏమో నీది తప్పే లేదు అంతా నేనే చేశాను అంది. మర్యాదని నిలబెట్టుకొని వార్నింగ్ ఇస్తోంది. చిన్న పిల్లమ్మా, దాని మాటలేం మనసులో పెట్టుకోకండి. మీ మర్యాదకి ఏ లోటు రానివ్వం. బోల్నా చెయ్యాల్సిందంతా ముందే చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు తప్పు అయిపోయింది, నన్ను చెడ్డదాన్ని చేయడానికి నా కాళ్ళు పట్టుకుంటారా? కళ్యాణ్కి తెలియకుండా మీరింకా ఏమేమి దాచారో అన్నింటినీ బయటికి లాగుతా. దేఖ్తే రహో. జావ్. आप जाओ. ఆవిడకు కూడా నాలాగా ప్రెగ్నెంట్ ఉన్న కూతురుంటే తను పనిచేస్తే ఎలాంటి నొప్పొచ్చేదో ఎంత బాధుండేదో తెలిసేది. ఒంటి మీదికి వయసొస్తే ఏం లాభం, మనసు కూడా పెద్దరికంగా ఉండాలి. ఛీ, ఏం మనిషో ఏంటో, పెళ్లి మూడు మొత్తం చెడగొడుతుంది. దీపా, టాబ్లెట్స్ తీసుకున్నావని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఆ నొప్పి తగ్గింది, ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడికి నాన్న వచ్చి ఏదైనా గొడవ చేశాడా? మావయ్య రాలేదండి. కళ్యాణ్ గారిని పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకుంటుంది కదా ఆ దేశముఖి గారు, ఆవిడ టూ మచ్ చేస్తుందండి. జీవితం చూసిన దాన్ని నేను చెప్తున్నాను. వంగి పని చెయ్యి, అది నీకు నీ బిడ్డకి మంచిది. బుద్ధున్న వాళ్ళెవరైనా గర్భవతులతో ఇలాంటి పనులు చేయిస్తారా? ఇది జరిగింది. మీరే చెప్పండి, అదే తన కూతురైతే ఆ పని చేయించేదా? అలా చేయించడం కరెక్ట్ కాదు. పెద్ద ఆవిడ కదా, చాదస్తం కొద్దీ అలా చేయమని చెప్పుంటుందిలే. ఇవన్నీ తలుచుకొని నువ్వు బీపీ పెంచుకోవద్దు, నీ హెల్త్ అప్సెట్ అవుతుంది. ఏ పని చేయొద్దని రెస్ట్ తీసుకోమని అమ్మ చెప్పింది కదా, రిలాక్స్గా ఉండి రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు రెస్ట్ తీసుకోమని చెప్పింది నా మీద ప్రేమతో కాదండి. దీపా, మా అమ్మనే కామెంట్ చేయాలని చూడకు. నిజం చెప్తున్నానండి, మీ ఇంటి వారసుడు నా కడుపులో ఉన్నాడని అంత ప్రేమ చూపిస్తుంది తప్ప నా మీద పర్సనల్గా తనకి ఎలాంటి ఎఫెక్షన్ లేదు. మనం ఈ ఇంటికి రాకుండా ఉండుంటే మనల్ని అసలు ఈ పెళ్లికి పిలిచేవారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే రాంగ్. ఎలాగో మీ ఇంట్లో ఉంటున్నాం కదా, కళ్ల ముందు ఉన్నా సరే పెళ్లికి పిలవకుండా ఉంటే బాగోదని, పెళ్లిలో మనం కనబడకపోతే పెళ్లికొచ్చిన నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతోనే పిలిచారు. నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు దీపా. అలా అయితే మనం మన ఇంటి గృహప్రవేశాన్ని కూడా పిలవలేదు. ఆ విషయంలో నేను ఇప్పటికి ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ పిన్ని వాళ్ళు అవేమీ మనసులో పెట్టుకోకుండా పెళ్లికి మనల్ని పిలిచారు. ఎంతో మర్యాదగా మనందరినీ చూసుకుంటున్నారు. అందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా నెగిటివ్గా మాట్లాడకూడదు దీపా. మర్యాదిస్తున్నారని మీరనుకుంటున్నారు గాని నాకైతే అలాంటి ఫీలింగే లేదు. దీపా, ఎందుకంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నావు? పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి డిస్కస్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఏంటండి నాట్ గుడ్? పెళ్లికి ఎక్కడో మన స్టేట్ అవతల ఉన్న కళ్యాణ్ అత్తయ్యని స్పెషల్ గా పిలిచారు గాని ఇక్కడే ఇదే స్టేట్ లో ఉన్న మా అమ్మగారిని పెళ్లికి పిలిచారా? ఇదే నా పద్ధతి? ఇంతేనా నా తరపున వాళ్ళకిచ్చే మర్యాద? చెప్పండి. అఫ్కోర్స్ కాదు, కానీ మీ అమ్మగారిని పెళ్లికి పిలవకపోవడం మనకు మంచిదైంది దీపా.
ఎందుకో తెలుసా, ఇందాక నువ్వు పనిచేస్తుంటే నొప్పి వచ్చి బాధపడ్డం చూసి మీ అమ్మగారు ఊరుకునేవారా చెప్పు? పెద్ద రచ్చ చేసి మరి నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళేది. దాంతో పెళ్ళి ఆగిపోయినా ఆగిపోవచ్చు. అదే జరిగితే అందరూ మననే కమెంట్ చేసేవాళ్ళు. అవునా కాదా? నువ్వే చెప్పు. నిజమేనండి. ఆ దేశముఖి గారి తప్పున్నా మనల్ని నానా మాటలంటారు. అది మనకి మంచిది కాదు. అసలే మన పరిస్థితి బాగోలేదు. పెళ్లికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటేనే మనకి మంచిదండి. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. ఇంకా మంగళ స్నానాలు చేసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గౌరీ పూజ చేయాలి. నేను వెళ్ళి స్నానానికి పసుపు నీళ్ళు రెడీ చేస్తాను. రమ్య, ఏంటలా డల్గా ఉన్నావు? తాతయ్య గుర్తొచ్చాడా? లేదా ఆంటీ, ఇందాక మీరు నా వల్లే మాటలు పడాల్సి వచ్చింది. అది తలుచుకుంటే గిల్టీగా ఉంది. సారీ ఆంటీ. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. పిన్ని గారు నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడినందుకు నేనే నీకు సారీ చెప్తున్నాను. తన మాటలేవి మనసులో పెట్టుకోకు. అవును రమ్య, ఈ ఇంట్లో నీకున్న స్థానం ఎలాంటిదో మా అత్తయ్యకి తెలీదు. అందుకే అలా అనుంటుంది. సారీ రమ్య, డోంట్ మైండ్. ఏంటి, నన్ను పిలవకుండా నలుగు పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ చేసేశారా? అత్తయ్య ఆగయ్య. దేవికకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. మా అత్తయ్య టైమింగ్. మిమ్మల్ని పిలవమని కీర్తిని పంపించామండి. తనతో పాటు మీరు వస్తుంటారు కదా అనుకొని స్టార్ట్ చేశాం. అవును పిన్ని గారు, మీరు లేకుండా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఆ అమ్మాయి వచ్చింది కానీ నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సమజ్ గయా. ఇందాక నేను మిమ్మల్ని హట్ చేసేలా మాట్లాడినందుకు నన్ను అవాయిడ్ చేసి ఫంక్షన్ చేస్తున్నారు అంతేగా? అయ్యో పిన్ని గారు, మాకలాంటి ఉద్దేశమే లేదు. దయచేసి అపార్థం చేసుకోకండి. మేమప్పుడే ఆ విషయం మర్చిపోయా. మీరు కూడా దాని గురించి మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? వాణ్ణి నేను కని పెంచకపోయినా తల్లిలాగే కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను. భవిష్యత్తులో పిల్లలు లేని మిమ్మల్ని చూడటం నా మనసుకెంతో కష్టంగా ఉంటుంది.
ఆ బాధతో కోపం వచ్చి అలా అన్నానే తప్ప మీ మీద ద్వేషంతో కాదు అని గుర్తు పెట్టుకోండి. బాధపడకండి అత్తయ్య. డాక్టర్స్ దేవికకి పిల్లలు కలిగే ఛాన్సెస్ తక్కువని చెప్పారే కానీ పిల్లలు పుట్టారని మాత్రం చెప్పలేదు. అంటే ఇంకా హోప్ ఉందనే కదా అర్థం. కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. నువ్వు అన్నంత ఈజీగా నేను టెన్షన్ పడకుండా ఉండలేను. ఇంకా ఇలాంటి హెల్త్ ఇష్యూ సీక్రెట్స్ ఏమైనా దాచి ఉంటే ఇప్పుడే చెప్పమను. మళ్ళీ మళ్ళీ షాకు అయ్యే బాధ తప్పుతుంది. ఎలాంటి సీక్రెట్స్ లేవండి. ఈ విషయం కళ్యాణికి కూడా తెలుసు. అవునత్తయ్య, నా మీదొట్టు. రహస్యాలు దాచి కాపురం చేసే మనిషి కాదండి నా కూతురు. తను చేసే డ్యూటీ అయినా మాటైనా అంతా నిజాయితీగానే ఉంటాయి. ఈ ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతత ఏమో గాని పని మనిషిలా ఈ ఇంటి పని మాత్రం చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ల కోసం పనిచేసి నా కడుపులో ఉన్న బిడ్డని నేను ఇబ్బంది పెట్టలేను.